హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. నేనైతే ఇక్కడ చికెన్ పకోడీ కోసం కేజీ చికెన్ తీసుకున్నా. ఇక్కడైతే నేను బోత్ అంటే బోన్లెస్ బోను రెండు తీసుకున్నా, కలిపి తీసేసుకున్నా, సపరేట్ ఏం తీసుకోలేదు. ఇక్కడైతే నేను 1 కేజీ చికెన్కి 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అండ్ కొద్దిగా పసుపు, ఒక హాఫ్ లెమన్ వేసుకున్న, జ్యూస్ మనం లెమన్ తీసేసుకున్న, అలాగే కొద్దిగా శనగపిండి, అలాగే మనం చికెన్ మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసినాం. మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి మనం మంచిగా కారం మనం అన్నీ వేసినాం కదా, అవన్నీ దానికి చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరైతే. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం మిక్స్ చేసేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఏదైనా మూత పెట్టేసుకొని ఇచ్చిన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, డైరెక్ట్ ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి ఆయిల్లో తీసేసుకున్నా. ఇక్కడైతే నేను ఈ చికెన్ పీసెస్ వచ్చేసి కట్టెల పొయ్యి మీద వేయించుకున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మనము 15 మినిట్స్ ఇట్లా పెట్టేసుకుంటాం కదా, మనకి పీసెస్కి మంచిగా కారం ఉప్పు అవన్నీ పట్టేసుకొని మనకు చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు మనం చికెన్ కర్రీ అలా కాకుండా ఇలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా వచ్చినాయి. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన. మనకి ఇక్కడైతే నేను పొయ్యి మీద ఆయిల్ వేసేసి అందులో పొయ్యి మీద గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన చికెన్ ముక్కలను ఇక్కడైతే మనం మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల చికెన్ పీసెస్ అనేవి ఉడకవి. ఒక్కొక్క పీసెస్ లాగా తీసేసుకొని వేసేసుకొని మంచిగా లోపల ఉడికేలాగా ఉడికించుకున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. అన్నీ ఒక 3-4 టైమ్స్ వేసాను ఆయిల్లో. అంటే అలా కొన్ని వేసాను, మళ్ళీ అన్నీ వేస్తే ఉడుకుతాయి అనే దాంతో కొన్ని వేస్తూ ఉడికించుకున్నా. చాలా బాగా వచ్చినాయి. ఇవైతే మంచిగా నేను లెమన్ మంచిగా అయిన తర్వాత లెమన్ ఆనియన్స్ పెట్టుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం బయట కొనుక్కుంటే ఎంతో కాస్ట్ ఉంటుంది, వాళ్ళు డిఫరెంట్ ఏదో ఆయిల్ వాడుతుంటారు కదా, అలా కాకుండా మనమే హోమ్మేడ్ చేసుకుంటే చాలా అంటే చాలా మనం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, మనకి హెల్దీ, మళ్ళీ మనమే చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చినాయో కమెంట్ చేయండి. ఇక్కడైతే మంచిగా ఉడికిపోయినాయి. మనకైతే ఆయిల్లో మంచిగా కొంచెం మంట అనేది తక్కువ పెట్టేసుకొని ఉడికేలాగా చికెన్ పీసెస్ అనేవి ఉడకాలి. లేకపోతే మనకి ఉడకకుండా మనకి లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. లోపలికి కూడా మనకి ఉడకకపోతే స్మెల్ అనేది వస్తుంది. ఉడికితే మనకి లోపల బొక్క ఉంటుంది కదా, బొక్క కూడా ఇట్లా సౌండ్ వస్తుంటుంది మనం తింటుంటే. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి.